హాయ్ అండి, బాయ్ అండి. ట్రైన్ ఎక్కుతాను అన్నాను కదండి, ట్రైన్ మిస్ అయిపోయిందండి. నేను అప్పుడు అంత జనంతో ఉంటే నాకు ముందే తెలిసిపోయిందండి. చర్లపల్లి స్టేషన్కి వచ్చామండి. ఇప్పుడు అక్కడి నుంచి 11 గంటలకు ఉన్నదండి. సాయంత్రం 9 అవుతుంది. పోనీలేండి, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఏం వెళ్ళను అని మానేశారండి. ఇక్కడ హోటల్లోకి వచ్చానండి. బాగాలేదు ఇక్కడ, అంత వేరే సిద్ధుకి వెళ్ళి మళ్ళీ పూరి అవి తెచ్చుకున్నాను, తిన్నానండి. అదండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. చర్లపల్లి ట్రైన్ స్టేషన్కి వచ్చామండి ఇప్పుడు. ఓకే, ఇది ఫ్యామిలీ కలిసారని అనుకుంటున్నాను. వీళ్ళే నన్ను తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా వెళ్ళండి, ఎప్పటికీ తోడుకుంటే మంచిది కదండి ఈ రోజుల్లోని. అందుకనేసి వెళ్ళారండి. ఇక్కడ 2 హోటల్లోని కూడా పూరి ఉన్నది, కర్రీ లేదండి. ఏం చేయాలంటారు? 30 రూపాయలు దొరుకుతున్నారు, అవసరం అంటారు. అంత కొంచెం బయటికి వెళ్ళి తెచ్చుకున్నానండి. బాగానే ఉంది. అమ్మ టిఫిన్ తిన్నానండి, చాలా చాలా సంతోషం, హ్యాపీ అండి. ఆయన బట్టల వ్యాపారం చేస్తారంటే నాకు తెలియదు. వచ్చేసి 50 రూపాయలు పెట్టి చర్లపల్లి స్టేషన్కి వచ్చి ఉంటున్నాం. 11 గంట అండి, ఇప్పుడు 10 అయింది. ఇంకొక గంట కూర్చుంటే ట్రైన్ వస్తుంది, హ్యాపీగా కూర్చోవచ్చండి. సంతోషం, చాలా చాలా సంతోషం. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. ఇక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుంది, చల్లగా ఉందండి. పల్లెటూరుకి మళ్ళీ ఉన్నది. పల్లెటూరులో నేను ఒక హీరోయిన్లా ఉన్నానండి, చక్కగానే చాలా చాలా బాగున్నది. హీరోయిన్ ఈ టైంలో నేను ఊళ్ళో ఉన్నానండి, అమ్మ వాళ్ళ దగ్గర. అదే అప్పుడే వస్తే డైరెక్ట్గా ఇద్దరు అన్నారండి నన్ను, లక్ష్మి గారు ముందే వస్తే మీరు హీరోయిన్ అయిపోతున్నారు, 10 ఏళ్ళు లేటుగా వచ్చారు, 10 ఏళ్ళు లేటుగా ఇప్పుడు చక్కగా ఉన్నారు అన్నారండి. అందరూ నవ్వుతారు, అందరూ ఏడుస్తారండి. చూసానికి ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఏడుస్తారు. ఇప్పుడు చూసారా, 80 సంవత్సరాల్లో కూడా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, చూసారా. ఓకే అండి, ఈ దొంగముళ్ళు పూరి అవి కూర ఇదేంటండి, అందుకే నేను రోడ్డు మీద వెళ్ళి తెచ్చుకున్నాను. పొప్పమాలు తినేసాను. బట్టల వ్యాపారం అంటే 3 పిల్లలు అంటే అవి ఆయనండి. సికింద్రాబాద్లో బట్టల వ్యాపారం అంటే మంచి వాళ్ళండి, ఫ్యామిలీ తెలిసిపోతున్నారు. మనిషికి 50 ఏంటండి. ఆ ఎక్కి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆటో పర్వాలేదండి, 50 అంటే ఎంత, అరగంట ట్రైన్ అండి. సరేనండి, మణికంఠ టిఫిన్ సెంటర్ అంటే చూసారా చూసారా, టికెట్ దొరకలేదు నాకు, చూసారా చూసారా, టికెట్ దొరకలేదు నాకు. బాట బాగాలేదండి, వాయిస్ బాగాలేదు. ఓకే, డాక్టర్ బాబు ఎంత మోసం చేశాడండి. కనీసం చెప్పా చేయకుండా కూడా పుట్టినరోజుకి కూడా పిలిచి రమ్మని ఆంధ్ర నుంచి ఏమీ ఇవ్వలేదండి. బాలుతోటి అమ్మకి ఏమన్నా ఇవ్వి అంటే ఇస్తాననేసి ఫోన్ చేస్తే మళ్ళీ ఇవ్వాలేమని డాక్టర్ బాబు చాలా వింటుంది. ఎందుకంటే కూడా నేను అసలు నీ ఫ్రెండ్షిప్ చేయను, నువ్వు నాకు ఫోనే చేయక్కర్లేదు, నీకు ఫోనే చేయను నేను, సరేనా. హాయ్, ఒకడు కలిసాడండి 2 నెలల నుంచి. ఎంత డీప్గా ప్రేమించడం అంటే లవ్ కాదండి. ఒక అమ్మ కానీ అక్క కానీ చెల్లెలు కానీ ప్రేమించాడు. అలాంటి చూడండి, ప్రతిరోజు మాట్లాడటమేనండి. 11, 12, 1 గంట అంటే ఏంటి, వాటికి నైట్ డ్యూటీలు అండి. నైట్ డ్యూటీలు మళ్ళీ మాట్లాడే తప్పలేదు, నాకు టైం పాస్. తీసుకో, మీతో సెల్ఫీ దిగుతాయండి, చూడండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. చూసారా నా లేబుల్ చూసారా, అటు చెట్టు ముక్కుమోహం తెలియదండి. ఇక్కడ చర్లపల్లి అండి. సెల్ఫీ దిగాడు, సంతోషం అండి. సరేనండి, మోసం హోటల్ వాళ్ళు ఎంత బాగుపడిపోతున్నారు. నేను పెడదామంటే ఎవ్వరు ఏ దాతలు కూడా 10,000 ఇవ్వలేదండి. పోనీ ఏ హోటల్ని పెట్టుకుందామంటే పెద్దసారి ఇస్తున్నారు అంటే ఆయన పెట్టేశారండి. ఓన్లీ అలా అయినా మన పక్కన 2,000 ఇచ్చారండి. సంతోషం అండి, చాలా చాలా సంతోషం. ఆయన పండుగ కూడా ఆయువారోగ్యాలతో 2,000 చల్లగా ఉండాలండి. సరే ముస్కి, ఏం చెప్తున్నావు? సత్య వెళ్ళారా ఫంక్షన్కి? సరే ఓకే. కత్తరబాబు పొడుకోబెట్టారమ్మా, లేకమంటే ఈ అంటున్నాం 6 గంటల వరకు అగు ట్రైన్ దొబ్బింది. సెకండ్ ట్రైన్కి ఇగో చర్లపల్లి వచ్చాము ఇక్కడికి, సరేనా. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళ్తారు వేళ. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది గాని వేళ. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.